రాజేష్ నువ్వు రారా. సంధ్య. అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు? నా మాట వినండి. ఏంటమ్మా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇద్దరూ నా మాట వినరండి. అత్తయ్య అత్తయ్య ప్లీజ్, నేను ఒకసారి చెప్పేది వినండి. ఎందుకమ్మా కంగారు పడతావు? ఈ విషయం విందీకి చెప్తే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? కాలు విరిగి బెడ్ పైన నా బిడ్డ పరిస్థితి ఏంటో అని చెప్పి మానసికంగా బాధపడుతూ ఉంటుంది కదా. ఇక నీ సమస్యలు సాల్వ్ అయిపోయాయి. నువ్వు తిరిగొచ్చేంత వరకు నీ బిడ్డను చూసుకోవడానికి రాజేష్ సంధ్య ఇద్దరు ఉన్నారని చెప్పడం కోసమే నిన్ను తీసుకెళ్తున్నానమ్మా. అమ్మా వద్దమ్మా, నేను చెప్పేది విను. వింధ్యతో ఇప్పుడు మాట్లాడొద్దు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఇప్పుడు వద్దత్తయ్య. ఎందుకంత భయపడుతున్నారు మీరు? వింధ్యమైన దెయ్యం అనుకుంటున్నారా? అసలు మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారని చెప్పి తనకు తెలియాలి కదా. అప్పుడే కదా తను ప్రశాంతంగా ఉంటుంది. రండి రండి అత్తయ్య. పదండి. వింధ్య, నీ సమస్యకి పరిష్కారం వీళ్ళిద్దరూ చూపించారమ్మా. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? పరిష్కారం ఏంటి? అయ్యో నువ్వు లేవకు వింధ్య, రెస్ట్ తీసుకో. డాక్టర్స్ 4 వారాల వరకు ఎట్టి పరిస్థితిలో కాలు కదపొద్దని చెప్పారు. నువ్వు ఇక్కడే ఉండాలి. నీ బాధంతా నీ పాప గురించే కదా. నీ పాపను చూసుకోవడానికి సంధ్య ఉంది, రాజేష్ ఉన్నాడు. ఈ రోజు నుంచి నువ్వు తిరిగి ఇంటికొచ్చేంత వరకు సంధ్య మన ఇంట్లోనే ఉంటుంది. నేను ఒప్పుకోను. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికే కంట్రోల్ చేయలేక చేస్తున్నాను. మీరేకంగా తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటారేంటి? కంట్రోల్ చేయలేకపోవడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే అత్తయ్య, బాధని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పటికిప్పుడు ఇంత ఆనందకరమైన విషయం చెప్పారు, ఆనంద భాష్పాలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటుంది అత్తయ్య. చూసావా సంధ్య, నువ్వు ఎంత కంగారు పడ్డావో? ఈ విషయం తెలిస్తే వింధ్య ఎగిరి గంతేస్తుందని చెప్పానా? అమ్మ వింధ్య, డాక్టర్స్ చాలా క్లియర్గా చెప్పారు, పాప దగ్గర తల్లుండాలని చెప్పి. నీ తర్వాత తల్లి స్థానం సంధ్యదే కదా. అవునవును, బావకి దేనికైనా వింధ్య సిస్టర్ తర్వాతే సంధ్య కదా. వాడికి వింధ్య తర్వాత సంధ్య ఎలా అవుతుంది? నేను పాప గురించి మాట్లాడుతుంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అదే, మన ఇంట్లో వింధ్య సిస్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సంధ్యకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్తున్నాను అత్తయ్య. అలా అంటున్నావా? ఏ మౌనిక, ఈ రోజు నుంచి 4 వారాల వరకు వింధ్య దగ్గర నువ్వే ఉండాలి. వింధ్య, మేం హాస్పిటల్కి వచ్చి వెళుతూ ఉంటాం. పాప ఎక్కువసేపు హాస్పిటల్లో ఉండకూడదని చెప్పారు. నీ దగ్గర హాస్పిటల్లోనేమో పాప ఉండకూడదు, నువ్వేమో ఇంటికొచ్చి పాపతో ఉండలేవు. నువ్వు కోలుకుని ఇంటి దగ్గరకు వచ్చేంత వరకు మంచి చెడులు చూసుకోవడానికి సంధ్య ఉంది. రాజేష్, మీ ఇద్దరూ కలిసి పాపకు ఏ లోటు రాకుండా చూసుకుంటామని వింధ్యకు ధైర్యం చెప్పండి. మీరిద్దరూ కలిసి వింధ్యకు మాటివ్వండి.
ఏంటి రాజేష్, ఇద్దరు పాపం చూసుకుంటామని చెప్పండి. అత్తయ్య ప్లీజ్ ఇవన్నీ వద్దు, నేను వెళ్ళిపోతాను. నేను మీ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఏంటమ్మా బతిమలాడించుకుంటున్నావు? చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మొదటికొచ్చావేంటి? మా కోసం కాదు, బిడ్డ కోసం, రాజేష్ కోసం నువ్వు మా ఇంట్లో ఉండాలి. ఏంటత్తా, బావ కోసం సంధ్య ఇంట్లో ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అవునే, కట్టుకున్న భార్యకు ఏమవుతుందోనన్న బాధ, బిడ్డకు ఏమవుతుందోనన్న భయం వాడికి ఎంతో ఉంటుంది. వింధ్య, నువ్వు ఏమీ కంగారు పడకు. నువ్వు ఇంటికి తిరిగొచ్చేంత వరకు పాపని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మౌనిక, నువ్విక్కడే ఉండి వింధ్యను చూసుకో. ఎప్పటికప్పుడు ఫోన్ టచ్లో ఉంటాను. రాజేష్ పద. సంధ్య రామ్మ. జాగ్రత్త వింధ్య. మౌనిక చూసుకో. పద. లేదు, నేను సంధ్యని నా భర్తని కలవనివ్వను. సిస్టర్ సిస్టర్ కూల్ కూల్. ఇప్పుడు నువ్వు లేస్తే నీ కాలే ప్రాబ్లం అవుతుంది. 4 వారాలు కాదు, 4 నెలలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరికి క్లియరెన్స్ వచ్చేస్తుంది. అయ్యో మౌనిక, వాళ్ళిద్దరూ మా ఇంటికి వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అసలు అత్తయ్య కూడా పిచ్చి పట్టిందా? పరాయి స్త్రీని ఇంటికి తీసుకెళ్లడం ఏంటి? పిచ్చి పట్టింది అత్తయ్య కాదు, బావకి. లేకపోతే ఏంటి, సంధ్య అంటే ఎంత పిచ్చి లేకపోతే? బావ నీ కాలు ఇరిగిందని నీ గురించి ఆలోచించకుండా పాప వంకతో సంధ్యని ఏకంగా ఇంటికే తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లో అయితే ఎవరికి అనుమానం రాదు కదా. పాప వంకతో సంధ్య బాబా ఎంతో ఆనందంగా ఉంటారు. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది సిస్టర్. ఇన్నాళ్ళు నువ్వు వాళ్ళని కలవనివ్వలేదు కదా. ఇప్పుడు నీకు చెప్పి మరి వాళ్ళే ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు నీ బెడ్రూమ్లోకి వెళ్లకుండా ఉంటారా? బెడ్రూమ్లోకి వెళ్ళిన వాళ్ళు చిలక గోరింకల్లాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు కిళ్ళి తినిపించుకోకుండా ఉంటారా? ఆహా, వాళ్ళిద్దరికి ఈరోజు కలర్ఫుల్ లైఫ్. మాటల్లో వర్ణించలేననుకో. నువ్వైతే ఇక్కడ రెస్ట్ తీసుకో సిస్టర్. నీ కాలు విరిగింది, వాళ్ళకి అదృష్టం పంట పండింది. 4 వారాల పాటు ఆ జంట పక్షుల్ని నువ్వేం చేయలేవు. వదిలే సిస్టర్. డాక్టర్, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, నేను మీకు ఇచ్చేస్తానా? నన్ను డిస్టర్బ్ చేయండి. ఎక్కడికి వెళ్తావు? జోక్ చేస్తున్నావా? 4 వారాలు కదలడానికి వీలేదు. లేదు డాక్టర్, నేను వెళ్ళకపోతే నా కాలు కాదు, నా కాపురం కూలిపోతుంది. అర్థం చేసుకోండి ప్లీజ్. సిస్టర్, ఈ అమ్మాయి ఎలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టండి. అర్థమైందా? ఓకే డాక్టర్. డాక్టర్, డాక్టర్. సిస్టర్ ఉండు సిస్టర్.